తండ్రి ఆశయాలు పాటిస్తున్న తనయులు. 39 ఏళ్లుగా మట్టి వినాయకుడినే పూజిస్తున్న కుటుంబం. కర్నూలు నగరం 11వ వార్డు ఎర్రబురుజులో కీర్తిశేషులు స్వర్గీయ ఏ గోపాలకుమార్లు శ్రీనివాసులు, రాజశేఖర్, ఎర్రబురుజు వెంకట్లు తండ్రి ఆశయాలను పాటిస్తున్నారు. ఆ కుటుంబం గత 39 ఏళ్లుగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తూ కాలనీలో మట్టి వినాయకుడిని పూజిస్తున్నారు. ఆంజనేయ స్వామి ఒడిలో కూర్చున్న సిద్ధి బుద్ధి వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవడంలో తమ బాధ్యతగా మట్టి వినాయకుడిని పూజిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడడంలో తమ బాధ్యతను విస్మరించరాదని కోరారు. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీ వినాయక నవరాత్రుల పుణ్యకాల సమయేన మమ యథాశక్తి చతుర్థ దివసే యథాశక్తి మాధ్యాహ్నిక కాల అన్నప్రసాద పూజాంచ కరిష్యే. ఈరోజు ఈ యొక్క వినాయక నవరాత్రిలో పుణ్యకాల సమయమున వినాయక చవితి నవరాత్రులు ఘనంగా చేస్తున్నారు. వీళ్ళు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ వాళ్ళ నాయన ఎలా చేస్తుంటున్నాడో ఇప్పుడు వాళ్ళ పిల్లలు చేస్తూ ఉన్నారు. అందరిని పిలిచి అందరితో సఖ్యతగా ఉంటూ కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నారు. ఈరోజు ఈ ఎర్రబుర్జులో ఉన్న ప్రజానీకానికి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. లైశెట్టి విశ్వనాథ్. గోపాల్ గారి కుటుంబ సభ్యులకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఈ సందులో దాదాపు 39 సంవత్సరాల నుంచి వీళ్ళు అంగరంగ వైభవంగా వినాయకుని వేడుకలు చేస్తున్నారంటే నిజంగా ఆనందించాల్సిన విషయం. కానీ ప్రతి సంవత్సరం వీరు అన్నదానం గాని అన్ని దానాల దగ్గర కూడా ఎక్కడ వెనకాడకుండా గోపాల్ గారి కుటుంబ సభ్యులు చాలా బాగా నిర్వహిస్తున్నారు వినాయక చవితి అనేది. నిజంగా చాలా ఆనందించాల్సిన విషయం. ముఖ్యంగా వీళ్ళు అన్నదమ్ములు బాగా కష్టపడతారు, అన్ని దానిలలో కష్టపడతారు. సో ఇంతకన్నా నేను చెప్పాల్సి ఏం లేదు. వీళ్ళు బాగా కష్టపడతారు, బాగా పైకి రావాలని కోరుకుంటూ మేడం విజయ్ నా పేరు. ఆయన గత 39 సంవత్సరాలుగా వినాయకుడిని కూర్చోబెడుతున్నారు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళ వారసులుగా మేము వినాయక చవితిని కూర్చోబెడుతూ పర్యావరణానికి మట్టి విగ్రహాన్ని కూర్చోబెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమము, వస్త్రదానాలు అవన్నీ జరిపాము. నా పేరు శ్రీనివాసులు, గోపాల్ పెద్ద కొడుకునిగా మాట్లాడుతున్నాను. 39 సంవత్సరాల నుంచి ఈ వీధిలో గోపాల్ వాళ్ళ పిల్లలు వినాయకుని సెలబ్రేట్ చేస్తున్నారు. అందరికీ అన్నదాన కార్యక్రమం ప్రతి ఇయర్ చేస్తున్నారు. ఈ ఇయర్ కూడా చేస్తున్నారు. సో వీళ్ళందరికీ ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని. అనంత సుధీర్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.